హాయ్ అండి. హలో. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను బంజారాస్ వాళ్ళది హెన్నా పౌడర్ గురించి చెప్తున్నానండి. దాంతో హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది. టీ డికాషన్ కాసుకొని చల్లారిన తర్వాత ఇలా మీ తలకు సరిపడా హెన్నా పౌడర్ పెట్టేసుకొని దాంట్లో టీ డికాషన్ వేసి ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా గినక చేశారంటే అది ఉండలు లేకుండా కలిపితే మీకు ఒకవేళ డికాషన్ సరిపోకపోతే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు, ఏమీ కాదు. అలాగే దీన్ని ఐరన్ కళాయిలోనే కలుపుకోవాలంటారు, కానీ నా దగ్గర అంత చిన్న ఐరన్ కళాయి లేదు. నేనైతే గిన్నెలో కలుపుకొని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ పెట్టుకుంటానండి. నేనైతే దీంట్లో 2 లెమన్స్ పిండానండి, నిమ్మకాయ రసము. వేసుకునేటప్పుడు ఎగ్ వైట్ కూడా వేసుకుంటారు కొంతమంది. నేనైతే వేసుకోను, ఓన్లీ లెమన్ ఒక్కటే వేసుకుంటాను. దీంట్లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి హెన్నా పౌడర్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. ఈ హెన్నా పౌడర్ వల్ల ప్యాక్ వల్ల చాలా బాగుంటుందండి. హెయిర్ కండిషనర్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. నేను సేల్ చేసే హెయిర్ ఆయిల్ వాడుతూ ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వాడుతూ ఉంటే మంచి రిజల్ట్ వస్తుందండి. ఓన్లీ హెయిర్ ఆయిల్ వాడి నాకు రిజల్ట్ రాలేదు అంటే మన హెల్త్ ఇష్యూ వల్ల కూడా హెయిర్ ఆయిల్ రిజల్ట్ ఉండదండి. ఎందుకంటే ఒకవేళ హెల్త్ ఇష్యూ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా కూడా హెయిర్ ఊడిపోతుందండి. మీరు ఎన్ని ఆయిల్స్ వాడినా అది రిజల్ట్ అనేది ఉండదు. ముందు హెల్త్ కూడా చూసుకోవాలి, సరేనా? ఇలా రెడీ అయిపోయిందండి. చూసారా చెయ్యి ఎలా పండిపోయిందో ఎర్రగా. జుట్టు కూడా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా బాగుంటుందండి. రెడ్గా అయిపోతుంది హెయిర్. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళైతే బాగుంటుంది ఇది. నల్లగా అయినా అవ్వకపోయినా రెడ్గా అవుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.